రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు రోజు రోజుకి మార్పు చెందుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల వాతావరణం తలపించే విధంగా రాజకీయ పరిణామాలు తెలంగాణలో చోటు చేసుకుంటున్నాయి. అసలు వీటన్నిటికీ కారణం ఏంటి? అదేవిధంగా అటు కాంగ్రెస్లో కావచ్చు, బీజేపీలో కావచ్చు, టీఆర్ఎస్లో కావచ్చు జంపింగ్లు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. వీటన్నిటిని ఎలా చూడాలి అన్నది మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సతీష్ చంద్ర గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చూస్తుంటే కనుక ఎన్నికల ముందు జరిగే పరిణామాలన్నీ కూడా ఇప్పుడే కనిపిస్తున్నాయి. దీన్ని ఎలా చూడాల్సి ఉంటుంది? తెలంగాణ రాష్ట్రంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఎంచేతంటే తెలంగాణ రాజకీయ వాతావరణానికి ఇది కొత్త కాదు. ప్రధానంగా రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ వచ్చాక ఒక 5 ఏళ్ళు పూర్తిగా పదవీ కాలంలో లేరు మొదటి ప్రభుత్వాన్ని స్థాపించిన వారు. ఒక ఏడాది ముందస్తుకు వెళ్ళారు. ఆ ముందస్తు అనేది ఒక ఆల్రెడీ భయం ఉండడం వల్ల కూడా మళ్ళీ 2023కే అవుతుందా, ఇంకొంచెం ఏమైనా ముందుకు వచ్చేస్తుందా అన్న వాదన కూడా వినిపిస్తోంది. దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్స్ కూడా చేస్తున్నట్టుగా ఉంది. అట్లా కాకుండా కూడా అసలు దేశంలోనూ అట్లాగే చాలా రాష్ట్రాల్లో కూడా ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు గడిచేసరికి ఇంకొక 2 ఏళ్ళు ఇంకొక 3 ఏళ్ళు ఉందంటుండగా కూడా ఈ ప్రిపరేషన్స్ ఎన్నికల వాతావరణం వేడెక్కడం అనేది కనిపిస్తుంది. అంటే ఇక్కడ ప్రధానంగా తెలంగాణకు వచ్చేసరికి ఎక్కడ ప్రతిపక్షం బలహీనంగా ఉంటుందో అక్కడ కొత్త రాజకీయ పార్టీల హల్చల్ జరుగుతుంటుంది. అలాగే తెలంగాణలో ఇవాళ మనకి రాజకీయ ప్రయోగశాలను సరదాగా అంటుంటారు. అంటే దాదాపుగా మిగిలిన పార్టీలు కూడా కొంచెం దే ఆర్ టెస్టింగ్ దేర్ లక్ హియర్ అనమాట. ఒకటి షర్మిలమ్మ పార్టీ ఒకటి కానీ, లేదా ఆర్ఎస్ ప్రవీణ్ బీఎస్పీలో చేరడం. సో ఇలాంటివన్నీ చూస్తే కొత్త ప్రయోగాలకి ఒక ఆలవాలంగా ఉంది. బట్ అట్ ది సేమ్ టైం ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే కాంగ్రెస్తోనే. కాంగ్రెస్ రెండవసారి ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్రం వచ్చిన తర్వాత రెండవసారి రెండవ పదవీ కాలంలో చాలా బలహీనమైన ప్రతిపక్షంగా మారిపోయింది. అతి చిన్న శాసనసభా పక్షం కాంగ్రెస్ పక్షంలో కూడా కొంత గులాబీ ఆకర్ష్ పేరు మీద చాలా వరకు వెళ్ళిపోయారు. ఇక మిగిలిన వాళ్ళ సంగతి ఉంది, మిగిలిన వాళ్ళు ఉన్నారు. దీంతో పాటుగా కాంగ్రెస్ ఎప్పుడైతే బలహీనపడిందో ప్రతి రాజకీయ పక్షం, అధికారంలో ఉండే పక్షం నేర్చుకోవాల్సిన పాఠం ఒకటి ఉంటుంది. ప్రతిపక్షం జీరో అని అన్నాడంటే రిస్క్ పాలకపక్షానికే ఉన్నట్టు లెక్క. ప్రతిపక్షం ఎంతో కొంత ఉండి దానికి ఊపిరి ఉంటే ఈ ప్రతిపక్షం ప్రజల్లో వస్తున్నటువంటి అసంతృప్తి దాని ద్వారా వ్యక్తం అవుతుంటుంది. ప్రతిపక్షం జీరో అయినప్పుడు నీకు ప్రజల్లో వస్తున్నటువంటి అసంతృప్తి కానీ ఎలా తెలుస్తుంది? సో కాబట్టి ప్రతిపక్షాన్ని సున్నా చేసుకోవడం అనేది గొప్ప వ్యూహం అని అనుకుంటారు. కాదు. ఒకటి ముందు చెప్పండి, ఎందుకు టీఆర్ఎస్ పార్టీ ముందస్తు అని చెప్పేసి ముందుకు వెళ్తుంది? అంటే ఒక అభద్రతా భావం ఆ పార్టీలో ఉందనుకుంటున్నారా? రైట్, ఓకే. సో ముందస్తు అంటే కారణం ఒకటి ఉంటుంది. అంటే మనం సేఫ్గా ఉంటుండగానే గట్టెక్కేద్దామని. అంటే ఇంకొంచెం ఆగితే ఉన్న సేఫ్టీ పోతుందేమో అనేటువంటి రిస్క్ ఉన్న చోట ముందస్తు అనేది వస్తుంటుంది. అది ప్రజలను అవమానించినట్టు కదా. 5 ఏళ్ళు మ్యాండేటరీ ఇచ్చినప్పుడు 5 ఏళ్ళు కాదనుకుని ముందే వెళ్ళిపోతే దీన్ని ఎట్లా? అంటే ఒకవైపు ఏమో ఎన్నికల ఖర్చు పెరుగుతుంది, మరోవైపు ప్రజలు ఇచ్చిన తీర్పుని కూడా అగౌరవపరిచినట్లు. సరే, అంటే అలా చూసుకున్నప్పుడు ఏంటంటే ఎన్నికల ఖర్చు ప్రజలు ఎప్పుడు భరిస్తూనే ఉంటారు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే నిజంగానే ప్రభుత్వాలు పూర్తి మెజారిటీ లేక మధ్యలో కూలిపోయినప్పుడు అప్పుడు ఎలాగూ మళ్ళీ ఎన్నికలకు వెళ్ళడం తప్పదు అని మనం సంకీర్ణ రాజకీయాల్లో చూసాం. కానీ ఆ సంకీర్ణ రాజకీయాలు ఉండడం అనేది ప్రజల ఆ మార్కు ఖర్చు భరించడం వల్ల అర్థం ఉంటుంది. ఎందుకొస్తుంటే వాళ్ళకి ఆ ప్రజాస్వామ్యం ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా కాదు. క్లియర్ కట్ రూల్ ఇచ్చి ఫుల్ టర్మ్ పరిపాలించండి అంటే ఫుల్ టర్మ్ పరిపాలించుకోకుండా మధ్యలో వెళ్ళడం అంటే రిస్క్ అనేది ఎజంప్షన్తో ఉంది. ఈ రిస్క్ ఎజంప్షన్ అందరికీ తెలిసిందే. ఎందుకంటే కాంగ్రెస్ ఎప్పుడైతే బలహీనపడిందో ఆ స్థానంలోకి ఇంకా మరో జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ వచ్చింది. అలాగే సెంట్రల్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ 2 సార్లు వరుసగా గెలిచినటువంటి పార్టీ వచ్చేటప్పటికి ఖచ్చితంగానే ఒక ప్రాంతీయ పార్టీకి కాస్త భయం అనేది లేనట్టు నటించినా ఉన్నట్టు
కనిపిస్తుంటుంది. ఎందుచేతంటే వరుసగా జీహెచ్ఎంసీలో పీక మీద కత్తి పెట్టి దాదాపుగా తీసేసినట్టు అయిపోయింది. బీజేపీ టీఆర్ఎస్ పీక మీద కత్తి పెట్టింది, దాదాపు గెలిచినంత పని చేసింది గెలవకపోయినా సరే. అలాగే వరుసగా ఉప ఎన్నికలు మనం చూసుకున్నట్టయితే సో ఒక నాగార్జున సాగర్ ఉప ఎన్నిక మినహా మిగిలిన ఉప ఎన్నికలు అది దుబ్బాక కావచ్చు, లేకపోతే హుజూరాబాద్ కావచ్చు, రెండు చోట్ల కూడా వరుస బీజేపీ రావడం, చివరికి సానుభూతి కూడా పనిచేయలేకపోవడం, దుబ్బాకులు ఇలాంటివి ఉన్నాయి. అయితే ఇప్పుడు బీజేపీ ఒక గొప్ప ఒక పాచిక వాడుతోంది. అది ఆసక్తికరమైంది. ఏంటంటే ఉప ఎన్నికను ప్రచార వేదికగా మార్చుకోవడం. అంటే నిజానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంటనే రాజీనామా చేయించి ఆయన చేత అక్కడ మునుగోడులో ఉప ఎన్నిక అంటే ఖచ్చితంగా ఇది గేమ్ ప్లాన్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఎట్లా చూడాలి, ఇప్పుడు రాజకీయ పార్టీలు చూస్తున్నాము, కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు ఎక్కువగా బీజేపీ వైపు ఉంటున్నాయి, అదేవిధంగా టీఆర్ఎస్ నుంచి కూడా కొంతమంది వస్తున్నారు. అంటే ముఖ్యంగా ఈ బీజేపీ కాంగ్రెస్ల మధ్య ఫైట్ ఉండబోతుంది అనే ఒక సంకేతాన్ని ఇచ్చే విధంగా ఉంది. అంటే యాక్చువల్గా బీజేపీకి ఏమని కావాలి, నాకు టీఆర్ఎస్కి మధ్య ఫైట్ అని బీజేపీ చెప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ టీఆర్ఎస్ ఏమనిపిస్తుంది, బీజేపీ మాత్రమే కాదు చాలా పార్టీలు ఉన్నాయని చెప్పాలని టీఆర్ఎస్ అనిపిస్తుంటుంది, టీఆర్ఎస్ చెప్పాలని ప్రయత్నం చేస్తుంటుంది. సో ఒక బీజేపీ జనరల్గా ఇప్పుడు వచ్చేసరికి అంచేత బీజేపీ ఈజ్ నాట్ లీవింగ్ నాట్ ఏ సింగిల్ స్టోన్ అన్టర్న్ అన్నట్టు ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. ప్రధానంగా మనకి ఒక ఆధిపత్య రాజకీయ వర్గం కనుక మనం భావించినట్టయితే చాలా కాలం పాటు రెడ్డి సామాజిక వర్గంలోని నాయకత్వం మీద ప్రధానంగా బీజేపీ కన్ను వేసింది. సో దాన్ని చాలా సిస్టమేటిక్గా కొడుతుంది. చాలా జాగ్రత్తగా చూసినట్టయితే మనకి మొదటి ఎన్నికలు అంటే మనం 2018 ఎన్నికలకు ముందే సో నిజామాబాద్లో ఉన్నటువంటి చాలా హెవీ వెయిట్ కాంగ్రెస్ హెవీ వెయిట్ రాజశేఖర రెడ్డికి పోటీగా నిలిచినటువంటి ధర్మపురి శ్రీనివాస్ కుటుంబంలో పెట్టారు. కుటుంబాల మీద ఆల్మోస్ట్ ఒక్కొక్క ఇలాకాని తీసుకున్నట్టుగా ఒక కుటుంబాల మీద వేస్తారు. అట్లాగే డీకే అరుణ కుటుంబం. సో తర్వాత ఈ రెండు పెద్ద కుటుంబాలు అయిన తర్వాత అదే డి శ్రీనివాస్ సామాజిక వర్గం ఓబీసీ కావచ్చు, బట్ ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన డీకే అరుణ అయిన తర్వాత ఆల్మోస్ట్ మహబూబ్ నగర్ ఆ ప్రాంతంలో ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. అలాగే పాత నల్గొండ జిల్లా మీద ప్రభావం చూపగలిగినటువంటి వాళ్ళు కోమటిరెడ్డి సోదరులు ఆల్మోస్ట్ 3.5 దశాబ్దాలుగా కాంగ్రెస్ని అంటిపెట్టుకున్నటువంటి కుటుంబం అది. సో ఆ కుటుంబంలో ఒక చిల్లు పెట్టారు జనరల్గా. అంటే ముందు రాజగోపాల్ రెడ్డి వచ్చారు. సో రాజగోపాల్ రెడ్డి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంటంటే అంతకుముందు ఉండే వ్యూహానికి ఇప్పుడు మారిన వ్యూహానికి చాలా తేడా ఉంది. అంటే ఈ హీట్ని ఏమాత్రం చల్లారనివ్వకుండా ఒకప్పుడు తెలంగాణ ఉద్యమాలు చూడండి. సో 2013-14 మధ్యకాలంలో సో వరుసగా రాజీనామా చేసి ఉప ఎన్నికని ఇన్వైట్ చేశారు. అది ఉద్యమ రాజకీయాల్లో భాగంగా. అంటే తెలంగాణ ఎలా కోరుకుంటున్నారు ప్రజలు చూడండి ఒకసారిగా, మేము రాజీనామా చేసుకుని గెలుపొందుతున్నాం అనేటువంటి దాన్ని, ఆ వ్యూహాన్ని, అది ఉద్యమ రాజకీయ వ్యూహాన్ని ఈవేళ అధికార రాజకీయ వ్యూహంగా బీజేపీ వాడుతోంది. సో ఈ కొత్త పాచిక ఇది. అంటే నిజానికి ఇప్పటి రాజగోపాల్ రెడ్డి కొన్నాళ్ళు ఆగవచ్చు, ఎలక్షన్స్ ముందు కూడా వెళ్ళొచ్చు, ఇండైరెక్ట్ ప్రామిస్ కూడా తీసుకోవచ్చు. కానీ ఇప్పటికిప్పుడు ఇంత పెద్ద పబ్లిక్గా చాలా ఒక బిగ్ షో నడిపిస్తూ కాంగ్రెస్కి ఏదో ముచ్చెమట్లు పోయిస్తున్నట్టు చేస్తుంది. కాంగ్రెస్కి ముచ్చెమట్లు పోయించడం కాదు, టీఆర్ఎస్కి ముచ్చెమట్లు పోయించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా ఉందన్నమాట. అంటే ఇది మళ్ళీ హుజూరాబాద్లో ఈటెల రాజేందర్ ఎట్లా గెలిచాడు అట్లాగే ఇప్పుడు కూడా ఒకవేళ మునుగోడు నుంచి మళ్ళీ రాజగోపాల్ రెడ్డి రీఎలెక్ట్ అయితే అప్పుడు ఏం చెప్తుంటుంది బీజేపీ. సో చివరికి ఒక ఎన్నికే కావచ్చు, సో మనకి ఉన్నటువంటి 119 స్థానాలు ఒక స్థానం కావచ్చు, కానీ ఆ ఒక స్థానం మొత్తం స్థానాలని ప్రభావితం చేసే విధంగా సో ప్రచారం అట్లా చేసుకోవడానికి వీలు ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడు కాంగ్రెస్లో మనం చూస్తున్నాము, రేవంత్ రెడ్డిని ముందు ఫోకస్ చేసుకుంటూ నాయకులందరూ కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి, నాయకులందరూ కూడా అసంతృప్తి వెళ్ళగక్కుతున్న పరిస్థితి. అంటే రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ పార్టీ క్షీణిస్తుందని ఒక సంకేతాలు ఇచ్చే విధంగా వాళ్ళ నాయకుల తీరు కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూడాలి కాంగ్రెస్ పార్టీ పరంగా? అంటే జనరల్గా ఒక బూచిని చూపించడం అనేది ప్రధానంగా ఉంది. నిజానికి రేవంత్ రెడ్డి ఏ స్థితిలో ఆ నాయకత్వాన్ని తీసుకున్నారు, అదేమన్నా చాలా హైట్స్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి తీసుకున్నాడంటే ఆయన మీద నిందలు వేయచ్చు. అట్లా కాదు కదా, వెన్ ఇట్ వాజ్ ఇన్ క్రైసిస్. సో రేవంత్ రెడ్డి తీసుకున్నారు. సో కాబట్టి ఒక పాత తరం కాకుండా ఒక యువ నాయకత్వం ఇవ్వాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డికి కట్టబెట్టారు.
సో రేవంత్ రెడ్డి కూడా చాలా వైబ్రెంట్గా నేను మళ్ళీ కాంగ్రెస్ని బలోపేతం చేస్తానన్నటువంటి భావనని ఇవ్వడము, కొంతమంది శ్రేణుల్లో ఆ ఉత్సాహాన్ని నింపడము, అట్లాగే పెద్ద పెద్ద బహిరంగ సభలు ఆర్గనైజ్ చేయడము చేశారు. కానీ అది కాంగ్రెస్కి సరిపోలేదు. అది ఎందుకోసం అంటే అది మీకు బహిరంగ సభల్లో జనం నిండారు, కానీ మళ్ళీ ఉప ఎన్నిక వచ్చేటికి ఏమైంది, ఉప ఎన్నిక వచ్చేటట్టుకి కాంగ్రెస్కు ఇండిపెండెంట్గా వచ్చిన ఓట్లు కూడా రాలేదు. సో కాబట్టి మళ్ళీ ఫెయిల్యూర్ అనేది అక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఏంటంటే ఎవరైనా వెళ్ళేటప్పుడు ఒక బూచిని సృష్టించి, మీరు అన్నట్టుగా ఒక బూచిని సృష్టించడం అనమాట. ఉదాహరణకి ఎన్టీఆర్ పెట్టిన తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత అందులోంచి బయటకు వెళ్ళేటప్పుడు కూడా లక్ష్మీపార్వతి అనే బూచిని చూపించేవారు. అట్లాగే ఇప్పుడు ఒక బూచిని చూపించడం ఇద్దరికి పోలిక సరైనది కాకపోవచ్చు, కానీ కాంగ్రెస్కి సంబంధించి ఏంటంటే ఎవరన్నా వెళ్ళేటప్పుడు ఆయన మీద ఒక రాయి వేసి వెళ్ళిపోవడం అనేది మామూలుగా జరుగుతుంది. ఒకవేళ రేవంత్ రెడ్డి కాకుండా ముందున్నటువంటి అధ్యక్షుల్లో ఎవరి ఆధ్యక్ష్యాన సో కాంగ్రెస్ గొప్పగా ఉంది చెప్పండి. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీపీసీసీ ప్రతి వాళ్ళది ఒక్కొక్కసారి గ్రాఫ్ పడిపోతూ ఉంది. సో ఆ పడిపోతున్న గ్రాఫ్ రేవంత్ రెడ్డి వచ్చి కొంచెం నిలుపుతాడు అనుకున్నాం, అయినా పడిపోతూనే ఉంది. సో పాయింట్ రేవంత్ రెడ్డి దగ్గర లేదు. అక్కడ ఏంటంటే సో తెలంగాణకు సంబంధించి సరైన సమయంలో సరైన నాయకుడిని ఫోకస్ చేయడంలో పార్టీ అధినాయకత్వం ఫెయిల్ అయింది. ఆ ఫెయిల్యూర్కి మూల్యం చెల్లిస్తూనే ఉన్నారు. అందులో భాగంగా అసలే ఒక ఫెయిల్ అయిందంటే దాని మీదేమో టీఆర్ఎస్ ఒక రాయి వేసింది. టీఆర్ఎస్ ఒక రాయి వేసి ప్రతిపక్షాన్ని శూన్యం చేసుకునే ప్రయత్నం చేసింది, కాంగ్రెస్ని బలహీనపరిచింది. కాంగ్రెస్ బలహీనపరచడం వల్ల ఎవరికి నష్టం? ప్రధానంగా టీఆర్ఎస్కి నష్టం జరిగింది. చిన్న భూతం వద్దనుకుని పెద్ద భూతాన్ని ఆహ్వానించినట్టు అవుతుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఇది బీజేపీ అనేది ఏ మేరకు పోటీ ఇస్తుంది, కనిపించినంత గొప్పగా ఇస్తుందా లేదా అన్నది పక్కన పెడితే అది స్ట్రెంగ్దన్ అవుతోంది. ఇంతకుముందు కన్నా ఇప్పుడు బాగా స్ట్రెంగ్దన్ అయింది. అంచేత రేపొద్దున ఇప్పుడుండేటువంటి పబ్లిక్ సినారియోలు చూస్తే ఇట్ ఈస్ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టే అనిపిస్తుంది. ఒకవేళ టీఆర్ఎస్ ఏదైనా ఆశించి ఉండొచ్చు, ఎక్కువ పార్టీలు వస్తే ప్రభుత్వ వ్యతిరేకత ఏమన్నా ఉంటే వ్యతిరేక ఓటు చీలిపోతుంది. ఇప్పుడు దానికి కొంత గండి పడే ప్రమాదం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ గట్టిగా చేల్చగలుగుతుందా, ఆ మేరకు చేల్చగలుగుతుందా అంటే బహుశా ఇప్పటి పరిస్థితుల్లో ఏంటంటే ఆ శక్తి కనిపించట్లేదు. సో కాబట్టి నవ్ ఇట్ ఈస్ బీజేపీ గ్రోత్ అనేది కాంగ్రెస్ ఎట్లాగూ అది క్షీణిస్తున్నటువంటిది మనకు తెలిసిపోతుంది అనమాట. అంటే ఆల్రెడీ బీజేపీ అందులోంచి లీడర్షిప్ని లాక్కున్నారు. అట్లాగే ఫోకస్ చేసేటప్పుడు ఓబీసీ నాయకత్వాన్ని ఫోకస్ చేస్తున్నారు. ఓబీసీ ఓట్ బ్యాంక్ని, కాంగ్రెస్ లీడర్షిప్ని రెండింటి మీద కూడా దృష్టి పెట్టి పక్కడ్బందీగా వెళ్తున్నారు. దానికి ప్రతి వ్యూహం కేసీఆర్ రచించుకోవాల్సి ఉంది. ప్రతి వ్యూహం ఆయన ఇంతవరకు ఏమనుకున్నాడంటే ఎక్కువ పార్టీలు వచ్చేస్తే అవి చీలుస్తాయని అనుకున్నారు. దాని మీద ఆశ పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. అంచేత ఇంతకుముందు జీరో చేసుకోవడం అనేది, ప్రతిపక్షాన్ని జీరో చేసుకోవడం అనేది అది సూసైడల్, ఆత్మహత్య సదృశ్యం లాంటిది అనమాట. సార్ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉంటుంది? అంటే ఇప్పుడులాగా ఉంటుందా, ఇంకా క్షీణించిపోతుంది? ఓకే, సో మనకి కాంగ్రెస్ ఎక్కడ పైకి లేచినా కూడా, ఏ రాష్ట్రంలో పైకి లేచినా కూడా అందులో ఒక మంచి లీడర్ని, రాష్ట్ర స్థాయిలో ఒక సర్వస్వతంత్రుడైన లీడర్ని ఫోకస్ చేసినప్పుడు మాత్రమే సాధ్యమైంది. సో ఉదాహరణకి మనకి ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలుగుదేశం పార్టీ కంటిన్యూస్గా 9.5 years 10 years కంటిన్యూస్ రూల్ చేస్తుంటే సినిమా చూసినట్టు చూశారు కాంగ్రెస్ పార్టీ. ఫైనల్గా రాజశేఖర రెడ్డి ఒక వ్యక్తిని అందరూ తప్పుకుని ఒక వ్యక్తిని ఫోకస్ చేయడం వల్ల సాధ్యమైంది. కానీ ఆ రేవంత్ రెడ్డిని అలా చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ చాలా ఆలస్యంగా చేశారు. అంతకుముందు ఆయనకున్నటువంటి స్టేచర్ కూడా అది సరిపోలేదు. దానికి తోడు ఏమిటంటే కాంగ్రెస్లో ఎప్పటి నుంచో పాతుకుపోయినటువంటి నాయకులు ఏమనుకుంటారు, మేము ఎప్పటి నుంచో కాంగ్రెస్కి నమ్ముకుని ఉన్నాము, ఇతను పలు పార్టీలు మార్చుకుని వచ్చాడు, ఇతను మనకి అధినేత ఏమిటి అనేటువంటి భావన స్పష్టంగానే ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ ముందు చేయాల్సిన ప్రయత్నం, తెలంగాణ ఇచ్చేటప్పుడు చేయాల్సిన ప్రయత్నం చేయలేకపోయింది. కాబట్టి ది పార్టీ హైకమాండ్ కుడెంట్ ప్రొడ్యూస్ సో ఎ వెరీ బిగ్ లీడర్ ఇన్ తెలంగాణ. దానివల్ల ఇప్పటికీ కూడా గ్రాఫ్ పడుతూనే ఉంది. కాబట్టి ఈ గ్రాఫ్ ఏదైనా వింత జరిగితే లేవాలి, ఆ వింత ఉంటుంది అంతే తప్ప ఇట్స్ అ ఫాలింగ్ గ్రాఫ్, స్పష్టంగా తెలిసిపోతుంది అది. సార్ ఇంకోటి, ఎట్ ది సేమ్ టైం మనకి బీజేపీ బలపడుతూ వస్తుంది, మీరు కూడా చూస్తున్నారు. అంటే నాయకులు చేరడం కావచ్చు, అదేవిధంగా బీజేపీ ఏదన్నా మైండ్ గేమ్ ఆడుతుంది అని చెప్పేసి కూడా చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. ఇది ఎట్లా చూడాలి మనం? అసలు బీజేపీ బలపడుతుంది అనుకోవచ్చా? భవిష్యత్తులో బీజేపీకి ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి? యాక్చువల్గా ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎదుగుదల ప్రతిసారి ఇలాగే ఉంటుంది. దక్షిణాది రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ బాగా పైకి వచ్చిన తర్వాత కూడా వచ్చిందని చెప్పడానికి వీలు లేదు, వచ్చాక కానీ. ఎందుకోసం అంటే మనం ఇంతకుముందు ఇదే బీజేపీ
1999లో ఓకే ఏకంగా కార్గిల్ యుద్ధం అనంతరం చాలా ఒక పెద్ద వేవ్ క్రియేట్ చేసింది. కొన్ని సీట్లు అయితే గెలుచుకుంది, కానీ దాని తర్వాత ఆ దృశ్యం మారిపోయింది. మీకు చూసేటప్పటికి ఏకంగా ఆ తర్వాత మనకు 2004 ఎన్నికలకు వచ్చేటప్పటికి బీజేపీకి ఉమ్మడి రాష్ట్ర శాసనసభలోనే ఇద్దరు సభ్యులు మాత్రమే ఉండేవారు. కాబట్టి ఎదిగినంత మాత్రాన అక్కడ క్లిక్ అయిపోతుంది అనేటువంటి నమ్మకం లేదు. ఎందుకోసంటే ఉత్తరాదిన పనిచేసినటువంటి పాచికలు దక్షిణాదిన పని చేయకపోవచ్చు అని మనం భావించవచ్చు. కానీ మనం గతంలో లాగా ఇది ఇప్పుడు కూడా రిపీట్ అవుతుంది, అలాగే ఉంటుంది, దక్షిణాది రాష్ట్రాలకి బీజేపీకి పెద్ద పొసకదు అని కొట్టిపారేయడానికి వీల్లేదు. ఎందుకోసం అంటే మీరు ఆ సర్వేలు ఈ సర్వేలు వాళ్ళని అనుమానించవచ్చు, సర్వేలను మనం అనుమానించవచ్చు. కానీ ఎన్నికలు అనేవి పర్ఫెక్ట్ సర్వేస్ కదా, వరుసగా జరుగుతున్నటువంటి ఎన్నికలే దానికి కారణం కదా. సో కాబట్టి మీరు పార్లమెంట్ 2018 తర్వాత ఇప్పటి వరకు మనకి చూడండి, ఈ గత 4 ఏళ్లలోనే 2019లో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. అంతకుముందు ఓడిపోయినటువంటి వాళ్ళు శాసనసభకి ఓడిపోయినటువంటి పార్లమెంట్ గెలిచారు. అందులో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉంచు, కానీ బీజేపీ వాళ్ళు గణనీయంగా ఉన్నారు. బీజేపీ రావడం అనేది ఆశ్చర్యంగా ఉంది. అది మొదలు ప్రతి చోట బీజేపీ ఎలక్ట్రల్ విక్టరీని చూపిస్తుంది. కాబట్టి ఎన్నికల విజయాన్ని పక్కన పెట్టి ఇది ఎదగదో, ఇది ఇక్కడ ఇంతే అని మనం ఎట్లా చెప్పగలుగుతాం? ఆన్ వాట్ బేసిస్ యూ కెన్ టెల్? కాబట్టి ఎదిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ పాలిటిక్స్ ఆఫ్ హేట్రెడ్, ద్వేష రాజకీయ, మైనారిటీల మీద ద్వేషం పెంచి మెజారిటీని పెంచుకోవాలని చూస్తుందా అంటే నిజంగానే మనకి తెలంగాణలో అవకాశం దానికి బీజేపీకి ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. ఎందుకోసం ఇక్కడ మైనారిటీ కమ్యూనిటీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మైనారిటీని బూచిగా చేసి చూపించేటువంటి ప్రయత్నం ప్రతిసారి చేస్తుంటుంది. కాబట్టి మిగిలిన ఆంధ్రప్రదేశ్లో అట్లాంటి అవకాశం తక్కువ ఉంటుంది, కానీ తెలంగాణలో బీజేపీకి అవకాశం ఉంది. కాబట్టి ఆ కార్డు ఏమన్నా ప్లే చేసి మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంటుందా అని. ఇవి డబుల్ ఇంజిన్ గవర్నమెంట్లు ఇలాంటి స్లోగన్స్ వల్ల జనం ఏమీ ముచ్చటపడి వేసేరు అంతే తప్ప. కాకపోతే ఇదంతా ఎమోషన్స్ రేజ్ చేసేటువంటి సందర్భం, ఏదన్నా ఎమోషన్స్ ఏమైనా పనిచేస్తాయా అనేది ఒక ఆలోచన చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ గ్రోత్ సిటీకి, జీహెచ్ఎంసీకి, సిటీకి ఏంటంటే ఒక రకంగా వెళ్తుంటుంది, ఉప ఎన్నిక ఒక రకంగా వెళ్తుంది. మొత్తం రాష్ట్రం గ్రామీణ రాజకీయాలు చూసినప్పుడు కొన్ని ఇతర అంశాలు కూడా మీదకు వస్తాయి. సో గత కోవిడ్ అనంతరం జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇవి. సో కోవిడ్ అనంతరం జరిగిన ఎన్నికల్లో కోవిడ్ అనంతర పరిణామాలు, సో మనందరం కోవిడ్ అప్పుడు ఆరోగ్యాన్ని, కోవిడ్ అనంతరం తర్వాత ఆర్థిక సమస్యల్ని అందరికీ తెచ్చిపెట్టాయి. ప్రతి వాళ్ళు ఈవేళ నేను మతమన్నా, కులమన్నా, ప్రాంతమన్నా పెద్దగా పట్టించుకోకుండా ఉండే పరిస్థితి కూడా వచ్చింది. నా జేబులో రూపాయి ఏమవుతుంది అనేటువంటి బెంగ ఉంది. సో పక్కన పెట్రోల్ ధరలు ఇవన్నీ పెరిగిపోతున్నాయి. వీటన్నిటి మీద కాబట్టి భారతీయ జనతా పార్టీ మీద కొంత వ్యతిరేకత ఆ మేరకు ఉండొచ్చు. అలాగే ఈ సందర్భంలో పింఛన్లు ఇలాంటివి ఏమన్నా కొంచెం పడ్డప్పుడు లాస్ట్ టైం 2018 ఎన్నికల్లో కూడా పనిచేసాయి టీఆర్ఎస్కి. సో టీఆర్ఎస్ ధీమా కూడా అది. సో కాబట్టి ఈ రకమైనటువంటి సంక్షేమ పథకాలతో వాటితో సర్వైవ్ అవ్వచ్చు అని ఉంటుందన్నమాట. కాబట్టి ఇది టూ ఎర్లీ అంటే ముందుగానే ఇది బీజేపీ ఎదుగుదల ఇక్కడితో ఆగిపోతుందా, సో అట్లాగే టీఆర్ఎస్ దాన్ని సులభంగా కొట్టేస్తుందా అనేది ప్రధాన. కానీ గట్టి పోటీ ఇవ్వడానికి మాత్రం అనేది ఖాయంగా కనిపిస్తోంది పోటీ. ముఖ్యంగా ఇప్పుడు అధికార పార్టీ విషయానికి వస్తే టీఆర్ఎస్ ఒక డిఫెన్స్లో పడింది అని మాత్రం చాలామంది చెప్తున్నారు. అంటే పార్టీలో ఇతర పార్టీలు జంపింగ్ బీజేపీ వైపు వెళ్ళడం కానీ, అదేవిధంగా టీఆర్ఎస్లో ఉన్న కొన్ని లూప్ పోల్స్ ఏవైతున్నాయి వాటి వల్ల కానీ టీఆర్ఎస్ డిఫెన్స్లో పడింది, అందుకోసమే ఫ్రస్ట్రేషన్ మీద నేతలు ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నారు అని చెప్పేసి కూడా వాదన అనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూడాలి? ఓకే, నిజానికి టీఆర్ఎస్ ఒక పెద్ద రికార్డు సృష్టించింది భారత రాజకీయాల్లో. ఎందుకంటే ఒక కొత్తగా రాష్ట్రం ఏర్పడేటువంటి తొలి ప్రభుత్వం మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి లేదు ఎక్కడ కూడా. ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, కానీ ఇక్కడ టీఆర్ఎస్ మళ్ళీ ఉంది, రెండోసారి వచ్చింది. సో కాబట్టి యాంటీ ఇంకంబెన్సీ, ప్రభుత్వ వ్యతిరేకత దాదాపుగా లేదని చెప్పడానికి ప్రయత్నం చేసింది. కానీ ఒక 5 దశాబ్దాలు 6 దశాబ్దాల కళ నెరవేరినప్పుడు ప్రజలకి విపరీతమైన కోరికలు ఉంటాయి, ఆకాంక్షలు ఉంటాయి. నిజంగా గొప్పగా చేసినా కూడా ఆ పార్టీ మీద అసంతృప్తి ఉంటుంది. అలాంటిది మనకి మన ఏ మాధ్యమాలలో చూసిన నివేదికలు ఏం చూసినా కూడా
తెలంగాణ మరీ అంత గొప్పగా మారిపోలేదు. నిరుద్యోగం సమస్య అలా కనిపిస్తున్నది. కోవిడ్ అప్పుడు మన వలస కూలీలు రోడ్డు మీద కూర్చున్నారు. ఇవన్నీ మనకి స్పష్టంగా కనిపించాయి. కొన్ని సంక్షేమ పథకాలకు కొన్ని విషయాల్లో మాత్రమే చాలా బెటర్గా కనిపిస్తుంది. పవర్ అండ్ అలాంటివి కొన్ని మాత్రమే కనిపిస్తుంది. అట్లా కాకుండా ఈ ఇతర అంశాల్లో కూడా ఫెయిల్యూర్స్ చాలా స్పష్టంగా ఉన్నాయి. అయితే ఈ ఫెయిల్యూర్స్ని ఇంతవరకు ఏంటంటే ప్రతిపక్షం చాలా పెద్దగా చూపించేది కాదు. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ ఫెయిల్యూర్స్ని చూపిస్తుంది. రెండవది ఏమిటంటే ఇక ఆయన కుటుంబ రాజకీయాలు ఇవన్నీ అంటుంటారు కదా. సో ప్రాంతీయ పార్టీలు అన్న తర్వాత ప్రతి ప్రాంతీయ పార్టీ కుటుంబం చుట్టూ తిరిగేస్తుంది. అందులో ఎక్సెప్షన్ ఏం లేదు. అది వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు. దానికి వ్యతిరేకంగా జనం అయితే ఓటు వేయరు. అంటే ఇదంతా కుటుంబ పాలన అయిపోయింది చూడండి అంటే ఇదంతా వృధా ప్రయాస తప్ప జనం దాన్ని వ్యతిరేకించేటువంటి ప్రయత్నం చేయరు. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీ అంటేనే కుటుంబాలు ఉంటాయి. కానీ ఇతర సమస్యల పట్ల ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. నిజంగానే కొంత డెఫినెట్గా డిఫెన్స్లో పడింది, అఫెన్స్లో అయితే లేదు. అంటే చివరిగా 23 ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అంటే ఫలితాలు ఏ విధంగా వస్తాయి? అది కొంచెం చాలా ముందస్తుగా చెప్పడం అనేది ఉంటుంది. కానీ అంటే ఇప్పటి వరకు మనకు ఒక హోప్ ఉండేది ఏంటంటే దెర్ విల్ బి మెనీ ప్లేయర్స్ ఇన్ ద ఫీల్డ్ అని. బరిలో చాలా రాజకీయ పక్షాలు ఉంటాయి అని మనకి ఉండడం మంచిది. ఎందుకంటే ఇది పార్టీగత ప్రజాస్వామ్యం. ఎన్ని పార్టీలు బలంగా ఉంటే అన్ని మంచిది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే పార్టీలు అయితే వస్తున్నాయి కానీ దే ఆర్ నాట్ గెయినింగ్ గ్రౌండ్ గెయిన్ చేస్తున్నట్టుగా ఎక్కడ కనిపించట్లేదు. సో కాబట్టి ఏంటంటే అప్పుడేమో కనిపించకపోగా ఉన్న ప్రధాన ప్రతిపక్షంగా ఇంతవరకు ఉన్నటువంటి కాంగ్రెస్ బలహీనపడుతోంది. సో కాబట్టి ఏమైపోతుంది, మనకి మల్టీ కార్నర్ కంటెస్ట్ కాస్త ముందేమనుకున్నారు బహుముఖ పోటీ ఉంటుంది అనుకున్నారు. ఈ బహుముఖ పోటీ కాకుండా ముఖాముఖి పోటీ వైపు వెళుతోంది. సో ఈ ముఖాముఖి పోటీ అనేది ఆల్మోస్ట్ బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్కు ఉండే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ అది చాలా బలహీనమైనటువంటి పోటీగా దానికి ఉండే మినిమం ఓట్ బ్యాంకు కొంత ప్రొటెక్ట్ చేసుకోగలుగుతుందేమో కానీ పెద్దగా చీల్చేటువంటి ప్రభుత్వ వ్యతిరేక ఓటుని పెద్దగా చీల్చేటువంటి అయితే కనిపించట్లేదు. సో 1-1 ఈవెన్ ట్రయాంగులర్ కంటెస్ట్ ఉన్న ఒక రకంగా ఉండేది 1-1 లాగా కనిపిస్తుంది అనమాట. సో దానికి తోడు ఏంటంటే బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయి రాజకీయాల్లోకి ఆయన వెళ్తున్నాడు అంటాడు. ఈ జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్తున్నప్పుడు ఏమిటి, నువ్వు బీజేపీకి వ్యతిరేకం అంటావు. సో కాంగ్రెస్ టీఆర్ఎస్ ఆల్మోస్ట్ రెండు ఒకే ముఖాలు, బీజేపీని వ్యతిరేకించే ముఖాలు అనుకున్నప్పుడు ఇటు కాసేపు యాంటీ ఇన్కంబెన్సీ అనేది రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక ఓటే కాదు, కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంటుంది కదా. ఈ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక ఓటు అప్పుడు కాంగ్రెస్ పడుతుందా టీఆర్ఎస్ పడుతుందా? టీఆర్ఎస్కే పడే అవకాశం ఉంటుంది ఇక్కడ స్టేట్ వరకు. ఎందుకంటే టీఆర్ఎస్ బలంగా ఉంటుంది, కాంగ్రెస్ బలహీనంగా ఉంటుంది. ఎలా చూసినా కూడా త్రిముఖ పోటీ అనేది పేరుకుంటుంది కానీ సారంలో మాత్రము ముఖాముఖి పోటీ మాత్రమే ఉండే అవకాశం కనిపిస్తుంది. రైట్ సార్, చూస్తున్నాం కదా ఇప్పటివరకు మనం రాష్ట్రంలో బహుముఖ పోటీ అనుకున్నాము, అది కాస్త త్రిముఖ పోటీ కింద మారుతుందేమో అనుకున్నాం. కానీ చివరికి వచ్చేసరికి ఇది బీజేపీ టీఆర్ఎస్ల మధ్య ద్విముఖ పోటీగా మారబోతుందని చెప్పేసి సతీష్ చంద్ర గారు మనతో చెప్తున్నారు. కెమెరా పర్సన్ కోటితో శ్రీనివాస్, టీవీ 45.